ముందుగా వీవర్స్ అందరికీ ప్రత్యేక ఉగాది శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబ సభ్యులు ఈ సంవత్సరం సుఖ సంతోషాలతో ఆయుష్ ఆరోగ్యాలతో నూరేళ్లు బ్రతకాలని కోరుకుంటూ ఇక విషయానికి వస్తే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ కెప్టెన్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్. ఎంఎస్ ధోని తర్వాత లేదంటే ఎంఎస్ ధోని కంటే కూడా కొంతమంది బెటర్ కెప్టెన్ అని కూడా అంటుంటారు. నిజానికి ఎంఎస్ ధోనికి కెప్టెన్గా కాస్త పోటీ అంటే లేదంటే రికీ పాంటింగ్ వీళ్ళిద్దరి మధ్య ఎక్కువగా బెస్ట్ కెప్టెన్ అని కూడా చాలామంది విశ్లేషిస్తూ ఉంటారు. అలాంటి రికీ పాంటింగ్ టీమిండియా T20 జట్టుపై ప్రశంసల వర్షం కురిపించాడు. భారతీయ జట్టు 4-5 సంవత్సరాల నుంచి T20 క్రికెట్లో అద్భుతంగా ఆడుతోందని, ప్రపంచవ్యాప్తంగా ప్రతి జట్టును ఓడిస్తూ T20 క్రికెట్లో దూసుకెళ్తోందని వ్యాఖ్యానించాడు. 2024 నుంచి T20 భారతీయ జట్టు ఒక్క T20 సిరీస్ను కూడా కోల్పోవడం లేదు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు టీమిండియా వైట్ బాల్ క్రికెట్లో ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. T20లో అనే కాదు, వన్డేలో సైతం 4-5 సంవత్సరాల నుంచి భారతీయ జట్టు అద్భుతంగా ఆడుతోందని ప్రశంసించాడు. జస్ట్ 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిని మినహాయిస్తే భారతీయ జట్టు ఎక్కడ ఓడిపోయిన సందర్భాలు చాలా తక్కువని కూడా అభిప్రాయపడ్డాడు. మరి ముఖ్యంగా T20లో అయితే భారత్ రోజు రోజుకి తిరుగులేని శక్తిగా తయారవుతోందని ప్రశంసల వర్షం కురిపించాడు. 2026 T20 వరల్డ్ కప్ గెలిచిన భారతీయ జట్టు కూడా అంతే బలంగా ఉందని, లాస్ట్ 4 ఇయర్స్ నుంచి కూడా T20లో భారతీయ జట్టు అద్భుతంగా ఆడుతోందని వ్యాఖ్యానించాడు. టీం మొత్తం విన్నర్లే ఉన్నారు. ప్రపంచంలో ఏ జట్టుని అయినా ఓడించగల సత్తా భారతీయ జట్టుకుంది. ఇంకా చెప్పాలంటే ఐపీఎల్ వల్ల టీమిండియా క్రికెట్ పూర్తిగా రూపురేఖలు మారిపోయాయి. భారత క్రికెట్ రోజు రోజుకి దూసుకెళ్తోంది, అభివృద్ధి చెందుతోంది అంటే అందులో ఐపీఎల్ పాత్ర చాలా కీలకం. ఎందుకంటే ఐపీఎల్లో సైతం చాలా హై వోల్టేజీ మ్యాచ్లు జరుగుతున్నాయి, చాలా ఒత్తిడితో కూడుకున్న మ్యాచ్లు జరుగుతున్నాయి. అలాంటి పరిస్థితిని ఒక్కసారి ఎదుర్కొన్నాక ఆ ఆటగాళ్ళు తిరిగి భారతీయ జట్టులోకి వచ్చినా ఎంత ఒత్తిడి ఉన్నా ఖచ్చితంగా దాన్ని అధిగమించగలరు. అలాంటి వాతావరణం వాళ్ళకు ఐపీఎల్లోనే ఎదురవుతోంది. అక్కడే వాళ్ళు పూర్తిగా ఒక ఆటగాడిగా పరిణతి చెందుతున్నారు. ఆ అనుభవంతోనే ఇంటర్నేషనల్ క్రికెట్లో సైతం భారతీయ జట్టు తరఫున అద్భుతంగా ఆడుతున్నారు. ఈ మధ్యకాలంలో భారత T20 జట్టులోకి కావచ్చు, వన్డే జట్టులోకి కావచ్చు స్థానం సంపాదించాలంటే ఎంత కష్టపడుతున్నారో ప్రతి ఒక్క యువ ఆటగాడిని అడిగినా అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఒక టీంలో స్థానం కోసం పోటీ ఉంటుందో అప్పుడు ఆ జట్టు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతున్నట్లేనని, బలమైన జట్టేనని అభివర్ణించాడు రికీ పాంటింగ్. నిజంగా భారతీయ జట్టు దూకుడు ఇలాగే కొనసాగితే ఐసీసీ ఈవెంట్స్లలో సైతం భారతీయ జట్టు ఇక పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తుందని, మిగతా జట్లను ఓడించే సత్తా ఒక్క భారత్కే ఉందంటూ వ్యాఖ్యానించాడు.